ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అటు డేట్స్ కూడా అనౌన్స్ చేసింది ఈసీ. ఏపీలో ఏప్రిల్ 18న నోటిఫికేషన్ రాబోతుంది. 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అలాగే మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నిక జరగబోతుంది. జూన్ 4న దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న 4 రాష్ట్రాల కౌంటింగ్ సంబంధించి ఒకే డేట్ను ఈసీ ఫిక్స్ చేసింది. అది జూన్ 4న మొత్తం ఫలితాలు రాబోతున్నాయి. అటు చాలా డిఫరెంట్గా ఈసారి షెడ్యూల్లో చాలా మార్పులు చేశారు. చాలా కీలకంగా అటు సమస్యాత్మక ప్రాంతాలు, వాతావరణం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్స్ని కొంత ఫిక్స్ చేశాము. కొంత సమ్మర్ కూడా కారణం చేత అటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, సౌత్ స్టేట్స్ ఇక్కడ ఉన్న టెంపరేచర్స్ వేరియేషన్స్ వీటన్నిటిని కూడా అత్యంత కీలకంగా పరిగణలోకి తీసుకున్నామని ఈసీ మీడియా సంస్థ స్పెసిఫిక్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అంటే ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు. చాలా రోజులుగా చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఉంటాయన్న అంశంకు సంబంధించి. కానీ ఈసీ ఇంకొంత అంటే ఈసీ ప్రకటించిన తేదీల ప్రకారం చూసుకుంటే దాదాపు ఒక 2 నెలల సమయం ఉంది. అంటే ఎన్నికలు తేదీ టెంటేటివ్గా మనం చూసుకుంటే ఒక రకంగా ఈ 2 నెలల్లో ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయం హోరెత్తబోతుంది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అలాగే 4th పేజ్ కానీ ఇంకా మిగతా పేజీలకు సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్ షెడ్యూల్ను అటు ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ సిఈసి విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, ఏప్రిల్ 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయని టెంటేటివ్గా చాలా రకాల చర్చ జరిగింది. అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కూడా టెంటేటివ్గా ఆ తేదీల్లోనే ఉండొచ్చు అంటూ సిద్ధమవ్వాలంటూ డేట్స్తో సహా చెప్పిన సందర్భం. కానీ ఇప్పుడు మే 13న ఆంధ్రప్రదేశ్కు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న కౌంటింగ్ జరగబోతోంది. దాదాపు ఇంకా 2 నెలల సమయం ఉంది. పోలింగ్ తేదీలపైన ఈసీ ప్రకటనపై పార్టీల స్పందన ఎలా ఉంది? సతీష్, ఇప్పుడు అన్ని పార్టీలు కూడా దాదాపు ఊపిరి పీల్చుకున్నట్లయింది. అప్పుడు ఎన్నికలు ఏప్రిల్లోనే ఉంటాయని చెప్పేసి అన్ని పార్టీలు కూడా చాలా వేగంగా అభ్యర్థులు ప్రకటించడం, ఎన్నికల ప్రచారానికి కూడా ముహూర్తాలు ఫిక్స్ చేయటం, అన్ని రకాల సర్వే రిపోర్ట్లు అన్ని రకాలుగా కూడా సంసిద్ధమైనటువంటి నేపథ్యంలో ఆఖరి దశలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. దీనికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఏప్రిల్ 18వ తేదీన రాబోతోంది. నామినేషన్లు ఏప్రిల్ 25వ తేదీన, అదేవిధంగా స్క్రూటినీ ఏప్రిల్ 26వ తేదీన, విత్డ్రాల్స్ కి 29వ తేదీన, ఎన్నికలు మాత్రం మే 13వ తేదీన జరగబోతుంది. అదేవిధంగా కౌంటింగ్ 4వ తేదీన జరగబోతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఆయా రాజకీయ పార్టీలకు మాత్రం కొంత అవకాశం ఉంది. అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడానికి, ప్రచారం చేయడానికి, ప్రజల్ని కలవటం కోసం అన్ని రకాల సంసిద్ధత కూడా చేయటం కోసం కొంత వెసులుబాటు కల్పించినట్టుగానే చెప్పుకోవచ్చు. ఆఖరి దశలో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి ఇప్పటికే అన్ని పార్టీలు కూడా రేపే ఎన్నికలు జరుగుతున్నాయి అనేటటువంటి ఆ స్ఫూర్తితో, ఆ వేగంతో అభ్యర్థుల ప్రకటన కానీ, అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక మొత్తం మీద అన్ని రకాల కసరత్తు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈ నెల 13వ తేదీనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అన్ని పార్టీలు కూడా సిద్ధమైనటువంటి నేపథ్యం ఉంది. ఏప్రిల్లోనే ఎన్నికలు జరుగుతాయి, మేలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయా పార్టీలు కూడా ముందస్తుగా ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆఖరి దశలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. మే 13వ తేదీన దాదాపు 2 నెలల సమయం, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి 2 నెలల సమయం ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా ఆయా పార్టీలు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడానికి తగినంత సమయం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే చేసుకున్నటువంటి పార్టీలు ఇంకా చేయడానికి ఇప్పటికే వైసీపీ అయితే ఈరోజు దాదాపు 175 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్యేలు 25 మంది ఎంపీల అభ్యర్థులు కూడా ప్రకటించింది. గత నెలన్నర రోజులుగా వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు, నియోజకవర్గాల మార్పులు చేర్పులు చేస్తూ అనేక రకాలైన ఎక్సర్సైజులు చేస్తూ ఎన్నికల ప్రకటన రోజున ముహూర్తం నిర్ణయించి ఇడుపులపాయ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అభ్యర్థుల ప్రకటన కూడా చేశారు. 18వ తేదీ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని కూడా పూర్తిగా చేపట్టడానికి కూడా
ముహూర్తం ఫిక్స్ చేసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వరకు వస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇంకా ఎంపీ అభ్యర్థులు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పుడు కూడా తెలుగుదేశం, జనసేన అదేవిధంగా బీజేపీ ఉమ్మడి పొత్తు జరిగిన తర్వాత 144 మంది మొత్తం అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంటే తెలుగుదేశం పార్టీ తరఫున 128 మందిని ఇప్పటి వరకు కూడా ప్రకటించింది. 16 మందిని ఇంకా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 17 మంది ఎంపీ స్థానాలకు కూడా ఇంకా అభ్యర్థులు ఎంపికైతే పూర్తయింది. 1-2 చోట్ల తప్ప ఇది అధికారికంగా ఇంకా ప్రకటించాల్సిన అవసరం ఉంది. 2-3 రోజుల్లోనే అధికారికంగా ప్రకటించడానికి ఆయా పార్టీలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే 40 మంది కొత్త వారిని ఏర్పాట్లు చేసిన కొత్త వారికి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి మొత్తం ఆయా పార్టీలన్నీ కూడా పూర్తిగా సంసిద్ధమైనటువంటి నేపథ్యం ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో 4,8 లక్షల మంది ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దీంట్లో 2 లక్షల మంది పురుష ఓటర్లు ఉంటే 2,7,2,7 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా మొత్తం అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు కూడా పూర్తిగా సిద్ధమయ్యాయి. బీజేపీ అదేవిధంగా జనసేన కూడా పార్టీల అభ్యర్థులను ఇప్పటికే ఆయా సీట్లు ఖరారైనటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన కూడా ముహూర్తం చూస్తున్నాయి. 1-2 రోజుల్లోనే ఆ పార్టీలు కూడా అభ్యర్థుల్ని ప్రకటించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే మే 13వ తేదీన ఎన్నికలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా తేదీలు ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవుతుంది. అభ్యర్థుల పూర్తి స్థాయిలో 1-2 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం ఉంది. సతీష్. రైట్ జయరాజ్, మనం చూసాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే పార్టీల సమాయత్తపై మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ పూర్తి వివరాలు అందించారు. అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఖచ్చితంగా ఫస్ట్ పేజీలోనే ఉంటుందని పార్టీలను అంచనా వేసుకున్న టెంటేటివ్గా అటు ఎన్ని రోజుల్లో జరగబోతున్నాయి అటు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డితో పాటు చాలామంది మాట్లాడారు. కానీ మనం చూస్తే దాదాపు ఇక్కడి నుంచి దాదాపు 2 నెలల సమయం ఉంది ఇంకా పోలింగ్ తేదీకి. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ రాబోతుంది. ఏప్రిల్ 25న నామినేషన్లకు చివరి తేదీ, 26న స్క్రూట్ని, 29న ఫైనల్గా దాన్ని కన్క్లూడ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. మే 13న ఎన్నిక జరగబోతోంది. అయితే తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎందుకంటే తెలంగాణకు 6 నెలల ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయిన పరిస్థితి మనం చూసాం. అంతకుముందు 2018లో కేసీఆర్ 6 నెలల ముందు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 5 ఏళ్ల కాలానికి మన డిసెంబర్లోనే ఎన్నికలు ముగిశాయి. కాబట్టి ఈసారి కేవలం తెలంగాణలో లోక్సభకు మాత్రం ఎన్నికలు జరగబోతున్నాయి. అటు మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ అలాగే తెలంగాణ లోక్సభకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో ఏర్పాట్లు, ఎన్నికల తేదీలపై పార్టీల స్పందన ఏంటో అందించడానికి మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, ఈసీ అన్ని ఏర్పాట్లు చేసిందా? దాదాపు కరెక్ట్గా మనం లెక్క చూస్తే దాదాపు ఇంక 2 నెలల సమయం ఉంది. పార్టీలు ఇప్పటికే దాదాపు అభ్యర్థుల ప్రకటన దాదాపు కొలిక్కొచ్చింది. ఇంకా ప్రచార హోరు కూడా దాదాపు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పార్టీల సమాయత్తత ఏంటి? ఈసీ ఏర్పాట్లపై మీ దగ్గర ఉన్న పూర్తి వివరాలు ఏంటి? సతీష్, కాసేపటి క్రితమే దేశవ్యాప్తంగా ఎన్నికల నగారం మోగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు మరొక 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం షెడ్యూల్ విడుదల చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా మొత్తం 7 ఫేజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనుండగా 4వ ఫేజులో తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా 4వ ఫేజులో ఎన్నికలు జరపాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 4వ ఫేజులో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ చూసినట్లయితే మనకు వచ్చే నెల ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ స్వీకరణ ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇక మే 13న పోలింగ్ జరపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక జూన్ 4న పోలింగ్ దేశవ్యాప్తంగా కూడా ఒకే రోజు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణలో చూసినట్లయితే మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే మనం 3,27,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు పూర్తి స్థాయిలో సరిసమానంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈసారి కూడా లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో మొత్తం 3,27,00,000 మంది ఓటర్లు తమ ఓటర్ను వినియోగించుకోబోతున్నారు. లోక్సభ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. దాంతోపాటు రాజకీయ పార్టీలన్నీ కూడా, ఎందుకంటే షెడ్యూల్ ఏ క్షణంలో విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి దాదాపు 2 నెలల నుంచే తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో లోక్సభ ఎన్నికల హీటు మొదలైన పరిస్థితిని మనం చూస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పటికే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి. జాతీయ